చందమామ కథ. ముగ్గురు నేస్తాలు. కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం ఈ పల్లెలు పట్టణాలు ఏవి ఉండేవి కావు. జంతువులు పశుపక్షాదులు నివసించే మహారణ్యంలోనే మానవులు కూడా కలిసిమెలిసి నివసించేవారు. అటువంటి ఒక కీకారణ్యంలో ఒక కుటుంబం, అనగా ఎంతోమంది కాదు, భార్య, భర్త, 10 ఏళ్ల కుర్రవాడును. కుర్రవాడి పేరు కురపన్న. చాలా చురుకైనవాడు. ఈ మహారణ్యంలో వాడు చూడని జంతువు గాని పక్షి గాని లేనేలేదు. ఆకలితో ఉన్న సింహం గర్జించటం, పెద్ద పులి గోండ్రించటం, కోతుల కిచకిచలు, పక్షుల కిలకిలలు ఇవన్నీ కురపన్నకు పరిచయమే. పైగా జంతువుల భావాలు, పక్షుల భాషలు వాడికి బాగా తెలుసు. ఒక రోజున వాడి తల్లి తండ్రి అడవికి వెళ్ళారు. తండ్రి వేటాడటం, తల్లి కందమూలాదులు పోగు చేసుకురావటం మామూలు. ఇవాళ అదేదో కానీ తల్లిదండ్రులు వెళ్ళగానే కురపన్న ఒక్కడు గోడకు జేర్లబడి దిగాలుమని కూర్చున్నాడు. ఆకస్మికంగా గొప్ప గాలివాన వచ్చింది. గాలివానకు అరణ్యంలో జంతుజాలమంతా కలవరపడింది. కురపన్న ఉండే గుడిసె దగ్గర మానుకు ఆనుకొని నివసించే కోతి, చెట్టు తొర్రలో నివసించే చిలుక, చిటారు కొమ్మ మీద ఉండే కోయిల ఒకచోట చేరుకున్నాయి. 3 ఒక్కసారిగా దిగివచ్చి కురపన్న గుడిసెలో చేరుకునేసరికి కురపన్న చూసి ఎంతో సంబరపడ్డాడు. ఏమి అంటే ఇంతవరకు తనను పలకరించే ప్రాణి లేకపాయే. కురపన్నతో తను వచ్చిన కారణం చెప్పింది కోతి. చిలక తన భాషలో పలికింది. కోయిల అలానే. సరే, మీ ముగ్గురు వెచ్చగా ఇక్కడే ఉండండి, మా నాన్న అమ్మ రాగానే చెప్పి మీ సంగతి చూస్తాను అన్నాడు. ఈ మాటకు సంతోషం కొద్దీ కోతి కురపన్న చేయి పట్టుకు కిచకిచలాడింది. చిలుక ఉత్సాహంతో భుజం మీదికి ఎగిరింది. చిలుక పలుకులు పలికింది. చిన్నారి కోయిల కురపన్న తలపైన కూర్చొని తీయటి సంగీతం పాడింది. అంతలో బయట ఏదో అలికిడి అయింది. భయపడ్డాడు కురపన్న. అయినా ఏమిటో అని గుమ్మానికి కట్టి ఉన్న ఎలుగు చర్మం పక్కకు నెట్టి చూశాడు. తీరా చూస్తే ఆ వచ్చింది కురపన్న తల్లి. తలుపు తీయరా నాయనా అంది. కురపన్న తలుపు సందులోంచి మెల్లగా, నేస్తాలతో ఆడుకుంటున్నానమ్మా అన్నాడు. నేస్తాలు నేస్తాలు అంటున్నావు, వాళ్ళు మంచివాళ్ళేనా అని మళ్ళీ అడిగింది వాళ్ళమ్మ. ఓ, చాలా మంచివాళ్ళు అన్నాడు కురపన్న. అలా కాదురా అబ్బాయి, అడవిలో అందరూ మనకు నేస్తాలు కారు. నిజమైన నేస్తాలు కొద్దిమందే ఉంటారు. నీ నేస్తాలలో మోసకారి మొసలి లేదు కదా అన్నది. లేదు అన్నాడు కురపన్న నవ్వుతూ. నమ్మరాని నల్ల చిరుత పులి లేదు కదా అని మళ్ళీ అడిగింది. ఊహు అన్నాడు కురపన్న. పగబట్టే పాము లేదు కదా అని ఇంకా అడిగింది. లేదమ్మా లేదు అన్నాడు కురపన్న. కలివిడి అయిన కోతి, చిత్రమైన చిలుక, కమ్మగా పాడే కోయిల నా నేస్తాలు అన్నాడు. కురపన్న నేస్తాలతో ఆడుకుందామని వాటిని కూర్చోమన్నాడు. కానీ ఎంత చెప్పినా కోతికి కుదురు లేకపోయింది. అది ఒకచోట ఇమిడికగా కూర్చోలేదు. చెంగు చెంగుమని గెంతులేసింది. ఉట్టిలెక్కింది. దాని గెంతులకు పాలు, మజ్జిగలు ఒలికిపోయినాయి. తట్టలు తిరగబడినాయి. ఇలా చిందరవందర చేసి ఇల్లు తీసి పందిరి వేసేటంతటి అల్లరి చేసింది. కోతి చేసే అల్లరికి కురపన్న భయపడ్డాడు. వాళ్ళ అమ్మ నాన్న వచ్చి కోప్పడతారేమోనని హడలిపోయాడు. ఎంతగానో చెప్పి చూశాడు కోతి నేస్తానికి. కానీ చెప్పిన కొద్దీ కోతి చేష్టలు మరీ ఎక్కువైనాయి. కోతి కోతి, ఇవన్నీ ఇంట్లో ఆడే ఆటలు కావు. వాన తగ్గిన తర్వాత అవతల పెరట్లోనూ చెట్ల మీద ఆడుకుందాం అని నచ్చజెప్పాడు. అంతలోనే మన కోతికి ఇంటి బయట కోతి మూకల కిచకిచలు వినిపించినాయి. అది కురపన్న నేస్తాన్ని కదా అనే మాటనే మరిచిపోయింది. మా వాళ్ళంతా ఎక్కడికో పోతున్నారు, చూడాలి అంటూ గుడిసెలో నుంచి గభీమని దూకి మూకలో కలిసిపోయి అడవులంట ఎక్కడికో పోయింది. పోతే కురపన్న ఇప్పుడు ఒంటిగాడైపోయాడు. కోతి నేస్తం చేసిపోయిన అల్లరికి చింతిస్తూ అది ఒలకబోసినవన్నీ ఎత్తుకోసాగాడు. చెప్పకుండా పోయిన కోతి నేస్తానికి కొంతసేపైన తర్వాత మళ్ళీ జ్ఞాపకం వచ్చింది. అయ్యో, మనలను తుఫాను బాధ నుండి కాపాడి తలదాచుకొనిచ్చిన పసివాడిని మర్చిపోయానే అని. వెంటనే అది చెట్ల కొమ్మల మీద నుంచి గెంతుకుంటూ పోయి ఆ వెంటనే కురపన్న గుడిసెకు చేరుకొని తలుపు తట్టింది. చాలు చాలు, నీవు చేసిన అల్లరి, నీకు తలుపు తెరిచేది లేదు అని లోపల నుండి కంఠస్వరం వినిపించింది కోతి నేస్తానికి. అందుచేత కోతి నేస్తం ఇవాళ దేవుడా అంటూ తడికొమ్మల మీద వర్షంలోనే కాలక్షేపం చేయాల్సి వచ్చింది.
అంతలో చిలుక నేస్తం రెక్కలు తటతటలాడిస్తూ అటూ ఇటూ ఎగిరెగిరి కోతి పాడు చేయగా మిగిలిన జాడీలు అవి పగలగొట్టింది. తట్టలు తిరగబోసింది. అదీ కాక పైన వేలాడగట్టిన ఖర్జూరపు గిలలు ముక్కుతో పొడిచి పొడిచి కాయలన్నీ రాలగొట్టింది. ఇదంతా చూడగా కురపన్నకు భయం పట్టుకుని చిలుక నేస్తాన్ని తరిమివేయబోయాడు. కానీ అది అవతలకు పోతే కదా. అయితే ఆ గుమ్మానికి అడ్డుగా ఉన్నది తలుపు కాదు, పులి చర్మం. కొంతసేపటికి చిలుక వెర్రెత్తినట్టుగా ఆ చర్మాన్ని తన ముక్కుతో పొడిచి రంధ్రం చేసి దానిలో నుంచి తుర్రుమని పారిపోయింది. అది అలా పోయిందే చాలునని కురపన్న చిలుక మళ్ళీ లోపలికి రాకుండా చర్మం లోపల పడిన రంధ్రానికి ఒక గట్టి తాటాకు అడ్డుపెట్టాడు. అది పోయినప్పటి నుంచి కురపన్నకు పాపం చేతి నిండా పని తగిలింది. కోతి నేస్తం తిరగబోసినవి, చిలుక నేస్తం చిందరవందర చేసినవి అన్నీ ఎత్తి ఎక్కడివక్కడ పెడదామని తగని తాపత్రయంలో మునిగిపోయాడు. అంతలోనే అడవికి పోయిన కురపన్న అమ్మ నాన్న ఇంటికి వచ్చేశారు. అంతా చూశారు. బాగానే ఉంది, చెప్పలేదురా నీకు బిడ్డ, కనపడ్డ వాళ్ళంతా నిజమైన నేస్తాలు కాదని అంటూ పసివాడిని మందలించబోయారు. అందుకు కురపన్న, అమ్మా, కోతి చిలుక అల్లరి చేసిపోయినాయి కానీ కోయిల నేస్తం మట్టుకు అలా చేయదమ్మా అన్నాడు. సరే అయితే ఈ కోయిల నేస్తం కూడా నిన్ను అల్లరి పెట్టిందో నువ్విక ఎవళ్లతోనూ నేస్తం కట్టడానికే వీలులేదు, ఒక్కడివి ఉండవలసిందే, తెలిసిందా అంటూ హెచ్చరిక చేసింది వాళ్ళమ్మ. అనుకున్నట్టుగానే మరునాడు మళ్ళీ కోవిల నేస్తం కురపన్న గుడిసెకు వచ్చి చేరుకుంది. ఇంకా అప్పటికి వర్షం కురుస్తూనే ఉంది. ఆ చలిచేత కురపన్నకు ఏ పని చేయటానికి బుద్ధి పుట్టలేదు. కానీ చూడగా చేతి నిండా బోలెడంత పని కనిపిస్తున్నదాయే. కురపన్న చికాకుగా ఉండటం కనిపెట్టింది వచ్చిన కోయిల నేస్తం. మెల్లగా చల్లగా వాడి భుజం మీద వాలింది. కురపన్న వాడి జన్మలో విననటువంటి తీయటి పాటలు, తన్మయం కలిగించే పాటలు చెవిలో పాడి వినిపించింది. చెట్లు చేమలు, గట్లు పుట్టలు, ప్రవహించే నదులు, గాలిలో నాట్యం చేసే పుష్పజాతులు, పువ్వు పువ్వుకి ఎగిరే రంగురంగుల సీతాకోక చిలుకలు, వీటన్నిటిని గురించి చక్కటి పాటలు కట్టి ఎంతో రక్తిగా పాడింది. అంతేకాదు అడవిలో జంతువులను గురించిన వింత కథలు కూడా పాడింది. ఈ పాటల సందడిలో కురపన్న తనకు తెలియకుండానే చేతిలో పని అంతా ముగించి వేశాడు. ఆ సంతోషంలో ఎప్పుడు సాయంత్రం కావచ్చిందో కూడా వాడికి తెలియనే లేదు. వాళ్ళ అమ్మా నాన్న ఇంటికి రావటంతో పొద్దుపోయినట్టు కురపన్న గ్రహించాడు. పెద్దవాళ్ళు కోయిల సంగతి విని చాలా ఉత్సాహపడ్డారు. ఈనాటికి నువ్వు నిజమైన నేస్తాన్ని పట్టావురా నాయనా అన్నది వాళ్ళమ్మ. అందుకు వాడు, అవును, మనం చేసినట్టు చేస్తుంది కోతి నేస్తం, మనం చెప్పినట్టు పలుకుతుంది చిలుక నేస్తం. కానీ కోయిల అలా కాదు, స్వంతంగా తీయటి పాటలు పాడి అది తన ఆటపాటలతోనే మనుషుల చేత ఎంత పని అయినా చేయించగలదు. అందుకనే అది నాకు నిజమైన నేస్తం అన్నాడు కురపన్న. కథ సమాప్తం.